ఇంకో గిది నడుస్తుంది కథ. ఇక పోతే ఇవాళ సోమవారం కాదు, అరే ఇవాళ సోమవారం. మా ఆవిడ ఇల్లు కడుతుంది మంచి కంటి. మా ఆవిడ ఇల్లు కడుతుంది. ఏంది ఇది? కవితలు పంపించారు కదా మనకు. ఇదేంది? పగటి కళలు. ఇదెవరు పంపించారు? కోట్ల వెంకటేశ్వర రెడ్డి. సరే గిది గిది చదువుకుందాం, మంచిగా ఉండేటుంది. 100కు 100 మారణ హోమం. పసి మేకలను బందెల దొడ్లో వేసి పెద్ద పులులు కాపల. తెల్లవారుజామున 4 గంటలకే బ్రహ్మీ ముహూర్తం. మా బాల్యం చుట్టూ బండలు కావడానికి ఓ మంత్రం. ఒకసారి ఫోన్ చేద్దాం. జ్వలిత అట, ఈమె రాసింది 100కు 100 మారణ హోమం అంటుంది. ఒకసారి ఆ తల్లికి ఫోన్ చేసి ఇది మరి కవితనా పాటనా ఏం చెప్తుంది ఎట సంగతి ఒక్కసారి మనం. ఎంత పిల్లగా నెంబరు? 99 89 19 89 43. జ్వలిత చూద్దాం. మనకు సోమవారం సాహిత్యం పేజీ ఉంటుంది అన్నమాట. ఈ సాహిత్యం పేజీలో గిట్నే ఎవరు చూసింది వాళ్ళు రాసి పంపుతారు. హలో, శనార్థి తల్లి. అమ్మా నమస్కారం. నమస్కారం తల్లి. నమస్తే. జ్వలితనా మాట్లాడేది? అవునండి. అమ్మ నేను ఏఎన్ఎన్ న్యూస్ నర్సయ్య తాతను మాట్లాడుతున్నా. నమస్తే, చెప్పండి. అమ్మ ఇప్పుడు మహాపత్రికలో 100కు 100 మారణ హోమం అనేది మీదొకటి ఒక కవిత చూసినాం. థ్యాంక్ యూ. మీదే కదా ఇది? అవునండి. అయితే ఇప్పుడు మీరు లైవ్లో ఉన్నారు. ఇప్పుడు ఇది కవిత. ఇప్పుడు దీన్ని కవిత అంటే ఇప్పుడు చదవాలన్నా దీన్ని పాట రూపంలో పాడాలన్నా? మీ ఇష్టం. పసి మేకలను బందెల దొడ్లో వేసి పెద్ద పులుల కాపల. తెల్లవారుజామున 4 గంటలకే బ్రహ్మీ ముహూర్తం. మా బాల్యం చుట్టూ బండలు కావడానికి ఓ మంత్రం. గొర్రెల మందలో నేను గొర్రె పిల్లను, నాకు ర్యాంకులతోక పెరగట్లేదు. నే చదివింది మెదడుకు చేరక ముక్కున ఖర్చుకొని ముచ్చటగా దులిపేయడమే. ఇట్లా నేను మీ కవితకు ప్రారంభం పోస్తున్నా చదివి. అట్లా కాదంటవా? చక్కగా చదువుతున్నారు. అంతేనా? ధన్యవాదాలు. పూర్తిగా చదవరాదండి. అంతేనా? మీరు నా చర్మంపై మొలిపించగలిగిన 100% బూరు. గడియారంలో అంకెలతో మార్కుల జాబితాల పోటీ. 100కు 100 కోసం అమ్ముడు పోతున్న విలువలు. నేను పసికూనను, పసిడి కొండలతో కొనలేను విద్యను. వీధి బడి చదువుల్లో నేర్చుకున్న మానవత్వము. కార్పొరేటు చదువుల్లో మృగ్యమైతే నాకు మీతో పోటీ సరిపోదు. 1000 మందిలో 100 మందికి మార్కులతో మేధను కొలిచి వస్తువులుగా బాల్యాన్ని గ్రేడింగు చేసి కొంచెంగా మా సృజనను కండిషనింగు చేసి ఓటమిని అంగీకరించలేని అవిటితనం మాకు అలవర్చి సంవత్సరాంతాన మార్కులుగా మనుషుల మూల్యాంకనం. ఏడాదంతా మీరు చేసిన సుదీర్ఘ హత్యల రంగం. తల్లి వినపడుతుందా? రికార్డ్ చేస్తున్నా నేను. అయితే ఇప్పుడు మా జీవితాల కొలబద్దల నిర్ణయం ఇది మీరు చదవాలి ఇప్పుడు.
మీరే పాడండి, బాగా పాడుతున్నారు. మా జీవితాల కొలబద్దల నిర్ణయం మీకు ఎవరు ఇచ్చారు? మా ప్రాణాలు తోడే హక్కు మీకు ఎలా వచ్చింది? మా మెదడులను కేవలం మాంసపు ముద్దలు చేసి మనుషుల్లో ఏ స్థితి కాని జడత్వము పోసి టెక్నికల్గా సాధించిన ప్రగతి ప్రయోగాలు మా కంటగడితే నాకు నచ్చడం లేదు.